అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ అలాట్ ఫర్ సబ్స్క్రిప్షన్ అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ఫిల్మ్ ఆడిషన్స్ అని అంటున్నారు. యువర్ డ్రీమ్ ఆర్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ ఏ ప్రొడక్షన్ హౌస్ కంటిన్యూయస్‌లీ మేకింగ్ మూవీస్ అని అంటున్నారు. ఫర్ ఎవ్రీవన్ హూ ఈస్ వెయిటింగ్ ఫర్ ఫిల్మ్ ఆపర్చునిటీ ఇఫ్ యూ ఆర్ సెలెక్టెడ్ ఇన్ అవర్ ఫిల్మ్ యూ విల్ బీ యూ విల్ హ్యావ్ టు కమ్ ఫర్ ఏ డెమో షూట్ అలాంగ్ విత్ ద ఆడిషన్ అని అంటున్నారు. సెండ్ యువర్ డీటెయిల్స్ టు అస్ ఆన్ వాట్సాప్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆడిషన్ కుడ్ బి యువర్ బిగ్ బ్రేక్ అని అంటున్నారు. సో వీళ్ళకి యాక్టర్స్ మేల్ కావాలంట, ఫీమేల్ కావాలంట, విలన్స్ కావాలంట, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావాలంట, సపోర్టింగ్ ఆర్టిస్టులు కావాలంట, చైల్డ్ ఆర్టిస్టులు కూడా కావాలంట. సో ఇక్కడ వీళ్ళు సింపుల్గా చెప్పేది ఏంటి అంటే, మేము కంటిన్యూస్గా సినిమాలు చేస్తున్నాం, ఆ సినిమాల్లో యాక్ట్ చేయడానికి నటీనటులు కావాలని. కాకపోతే ఆ నటీనటులు ముందుగా ఆడిషన్ తోటి మన ఆఫీస్కి రావాలి. ఆఫీస్కి వచ్చిన తర్వాత ఒక డెమో ఫిల్మ్ అనేది చేయడానికి ప్రిపేర్డ్గా ఉండాలి. అలా డెమో ఫిల్మ్లో బాగా పర్ఫామ్ చేయగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా సినిమాల్లో అవకాశం ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నారు. కాబట్టి డెమో ఫిల్మ్ 1 or 2 days అనేది ఇంకా చెప్పాలి అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వర్క్ చేస్తున్నాం అనుకొని చేసినట్లయితే మేబీ వీళ్ళు కనుక సినిమా చేసినట్లయితే మీకు అది ఒక బ్యూటిఫుల్ అడ్వెంచర్ అవుతుంది. కాబట్టి మీరు ఒక ప్రయత్నం చేసి ఒక ప్రయత్నం అయితే చేయండి. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి ఒకప్పుడు టికెట్ రేట్లు అనేవి పెరగకుండా 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు, 2000 కోట్లు సినిమాలు మనకి బీట్ చేసినప్పుడు ఇప్పుడు టికెట్ల రేట్లు పెంచుకొని కూడా ఎందుకు అంత బిజినెస్ చేయలేకపోతున్నాం సార్, దానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా అని అడగటం జరిగింది. దానికి నేనేం చెప్తానంటేనండి, ఒకప్పుడు మీరు గమనించినట్లయితే మనకి సినిమా అనేది 100 రోజులు, 200 రోజులు, ఇంకా మాట్లాడితే సంవత్సరం, 2 సంవత్సరాలు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. సో అందులో కనీసం హీనపక్షంగా చూసుకున్నట్లయితే మనకు 30 రోజుల నుండి 50 రోజులైతే పక్కా హౌస్ఫుల్ సినిమాలు ఉండేవి. ఎందుకంటే అప్పట్లో మనకి యూట్యూబ్ కానీ, లేదంటే ఓటీటీ కానీ, లేదంటే పైరసీ బహిరంగంగా దొరకటం లాంటివి కానీ ఏమీ లేవు. పైరసీ ఉన్నా కూడా దాన్ని ఏంటంటే చుపాకే దాచుకొని దాచుకొని చూడాల్సిన ఒక పరిస్థితి ఉండేది. అవి సీడీస్ రూపంలో వచ్చేవి. ఆ సీడీస్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ అందరి దగ్గర దొరకవు. ఒకవేళ అడిగితే ఎవడేం ఫీల్ అవుతాడు, ఇప్పుడు ఈడికి 30 రూపాయలు పెట్టే బదులు అదే 30 రూపాయలు పెట్టి మనం సినిమా చూసుకోవచ్చు కదా అనే టైప్లో కూడా ఉండేవాళ్ళు అనమాట. అందువల్ల పైరసీ అంత విస్తృతంగా లేదు కాబట్టి సినిమా థియేటర్లకి ఎక్కువగా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి, ఎంటర్టైన్ అవ్వాలంటే సినిమాకే వెళ్ళాలి అనే ఒక ఇదిలో ఉండేది. కానీ ఇప్పుడు ఏమైంది అంటే వెరీ షార్ట్ నోట్లో అది దానికి సంబంధించిన రివ్యూ అనేది యూట్యూబ్లో వచ్చేస్తుంది. అంటే అది బాగుందా బాగాలేదా అనేది రివ్యూలో వచ్చేస్తుంది. 90% జనాలు లిటరల్గా ఎలా తయారయ్యారు అంటే రివ్యూ చూసి బాగుంది అంటేనే థియేటర్కి వెళ్దాం, లేదంటే వదిలేద్దాం అనుకునే వాళ్ళు 90% ఉన్నారు. మిగతా 10% ఏంటంటే టు ద కోర్ ఫ్యాన్ ఆఫ్ దట్ పర్టికులర్ హీరో ఆర్ పర్టికులర్ ఫ్యామిలీ. ఫర్ ఎగ్జాంపుల్ మగా ఫ్యామిలీ ఉంది, నందమూరి ఫ్యామిలీ ఉంది, దగ్గుబాటి ఫ్యామిలీ ఉంది. ఇలాంటి ఒక పర్టికులర్ సినారియోలో వీళ్ళు ఏం చేస్తారు అంటే, మరి మా హీరో కోసం మేము వెళ్ళి చూడాలబ్బా, హీరో సినిమా హిట్ అయితే ఏంది, ఫ్లాప్ అయితే ఏంది, మా హీరోని మేము మొదటి రోజు చూడాలి అనే ఒక డివోటీనెస్ తోటి థియేటర్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎంత మంది ఉన్నారంటే జస్ట్ 10% ఉన్నారు. 10% అంటే అగైన్ నీకు ఇక్కడ ఏమంటారు 7 కోట్ల తెలుగు జనాభా ఉన్నట్లయితే 7 కోట్లలో అందరూ ఒక పర్టికులర్ హీరోకి ఫ్యాన్ ఉంటారుగా. సో అందులో సమ్వేర్ అబౌట్ 70 లక్షలు లేదంటే 7 లక్షలు అనుకుందాం. ఈ 7 లక్షల్లో కూడా 1 లక్ష మంది థియేటర్కి వెళ్ళినట్లయితే 1,00,000 ఇంటూ 200 రూపాయలు టికెట్ వేసుకోండి, 200 లక్షలు. సో నేనేమంటాను అంటే అంత రెవెన్యూ జనరేట్ చేయడానికి ఇప్పుడు స్కోప్ లేదు. కాబట్టి ఇప్పుడు టికెట్ రేట్లు పెంచుతున్నారు. కాకపోతే ఇక్కడ ఈ టికెట్ల రేట్లు పెంచడం వల్ల ఉండే అతిపెద్ద మైనస్ ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి దానికోసం వీడియోని ఆశాంతం చూసే ప్రయత్నం నెక్స్ట్ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8179887779. ఐ రిపీట్ 8179887779. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ బాక్స్లోకి వెళ్ళి హైప్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.